క్రీస్తునందు ప్రియమైన జీవనది కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనలను ప్రేమించి మన ఆయుష్కాలను పొడిగించి క్షేమము నెమ్మదిని దయచేసి మరొక కార్యక్రమంలో ఆయన వాక్యమును వినటానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి తరుణాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. మరి ఈ సమయంలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకై ప్రార్థిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. మరొక మాట చదువుతున్నాను, 2వ భాగం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. నీ కృపను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మరొక కార్యక్రమంలో నీ వాక్యమును ఈ రీతిగా ధ్యానం చేసుకోవడానికి, వినడానికి, మా బ్రతుకులు నీ వాక్యపు వెలుగులో సరిచేసుకోవడానికి మీరిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు, వందనాలు. చదువుబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకుని నీ పక్షంగా నిలబడి నీ మాటలు అందిస్తున్నటువంటి నన్ను మరుగుపరిచి నన్ను మీ నోటికి బోరగా మట్టుకు చేసుకుని నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని, ఆత్మలను తాకే, హృదయాన్ని తాకే మాటలు దయచేయమని, జీవితానికి దిద్దుబాటుకరమైన, మేలుకరమైన, దీవెనకరమైన, రక్షణార్థకరమైన మాటలు నా నోట పలికించుమని, నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకునమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు అనేటువంటి ఒక ప్రత్యేకమైన వాగ్దానమును ఇక్కడ మనకు వ్రాయించి ఉంచారు. విశ్వాసి రక్షించబడిన తర్వాత నీరు కట్టిన తోట, ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట, ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గార్డెన్లో కానీ లేకుంటే వ్యవసాయం చేసేవారు కానీ కొన్ని మొక్కలను నాటినప్పుడు వాటి విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వాటికి నీటి సదుపాయం కల్పిస్తారు, ఎరువులు వేస్తారు, పశువులు వచ్చి లేక మేకలు వచ్చి వాటిని తినకుండా భద్రత కల్పిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీరు కట్టిన తోటవలే, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావని వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఆ చెట్టుకు లేక ఆ తోటకు పచ్చదనం ఎప్పుడు ఉంటుంది, ఫలభరితమైనటువంటి పరిస్థితి, నిత్యము ఫలించేటటువంటి పరిస్థితి ఆ తోటకు ఉంటుంది. నీరు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మరి సమయంలో కొన్ని వాక్యాలు చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఇశ్రాయేలీలకు ఒక కొరత ఏర్పడింది. దయచేసి చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేసిరి.
మారాకు చేరిరి అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. 3 దినాలు ప్రయాణం చేసేటప్పటికి వారికి ప్రియులరా దాహం వేసింది. ప్రయాణ బడలిక, కావలసినటువంటి నీరు వారికి అవసరమైంది. కానీ వారికి నీరు దొరకలేదు. ఆ కారణం చేత వారు మోషే మీద సణుకోవడం, ఇక్కడ మాకు నీళ్లు లేవు అనేటువంటి ఒక బాధ, నిరుత్సాహము, నిస్పృహ వారిని ఆవరించింది. 17వ అధ్యాయము 2వ వచనం కూడా గమనించండి. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఇక్కడ కూడా వారికి నీళ్లు లేవు. సామాన్యంగా నేటి పరిస్థితులను బట్టి చూస్తే వేసవికాల వాతావరణం, కొంచెం దూరం మనం ప్రయాణం చేస్తే కూడా వాటర్ బాటిల్ అన్న ఉండాలి. లేదంటే దగ్గరలో ఉన్న ఎక్కడైనా షాపుకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుని వెంటనే నీళ్లు త్రాగడమో, లేక చెరుకు రసమని, ఫ్రూట్ జ్యూసులని వీటిని తీసుకుని మన ప్రాణాన్ని సేద తీర్చుకోవడం జరుగుతుంది. కానీ ఇశ్రాయేలీయులు చేస్తున్న అరణ్య ప్రయాణంలో, ఆ భయంకరమైనటువంటి యాత్రలో వారికి దగ్గరలో ఎక్కడ కూడా నీటి వాగులు కానీ, నీటి జాడలు కానీ ఎక్కడ కనిపించలేదు. అంత భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా దేవుడు వారిని కాపాడాడు. ఇంచుమించుగా 20 లక్షల మంది వారు ప్రయాణం చేస్తుంటుండగా వారికి అవసరమైన నీరు కావాలంటే ఎన్ని ట్యాంకర్ల నీళ్లు తీసుకొస్తే వారికి అవసరం తీరేది? కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు. బండను కొట్టగా దేవుడు నీళ్లు రప్పించి కాలువల వలె, నదుల వలె, వాగుల వలె సముద్రమంత విస్తారముగా నీటిని రప్పించి ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహమును తీర్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, వారి గొర్రెలు, మేకలు, గాడిదలు, పశువులు, ఒంటెలు అన్నీ కూడా సమృద్ధిగా వారు నీరు తాగి దాహము తీర్చుకున్నట్టుగా వారి ప్రాణాలు తెప్పరిల్లినట్లుగా మనము చూడగలుగుతున్నాం. నిర్గమాకాండము ఇది మొదటి భాగముగా మనం చూద్దాం. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నాం. 29:4 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్ష గుడారము, ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీయులు ఒక ప్రత్యేకమైన క్రమాన్ని దేవుడు వారికి ఏర్పరుస్తున్నాడు. ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయటానికి ప్రధాన యాజకుడు, ఆయనకు సహకారులుగా ఉండడానికి ప్రధాన యాజకుని యొక్క కుమారులు యాజకులుగా, అదేవిధంగా వారికి సహకారులుగా ఉండడానికి లేవీ గోత్రంలో నుండి లేవీలను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించాలంట. ద్వారము దగ్గర నీళ్లతో స్నానము చేయాలి. నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యము. ప్రత్యక్ష గుడారములోనికి మనం ప్రవేశించక ముందే దేవుని యొక్క వాక్యమనే నీటితో మన శరీరమును లేక ఆత్మను కడగబడాలి. అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. దేవుని వాక్యము ద్వారా మనము స్నానము చేయించబడాలని దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. మరి అప్పుడైతే యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు స్నానం చేశారు. మరి ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, లేక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంది. గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మనము కూడా నేటి దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తము ద్వారా, పవిత్ర రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము ద్వారా కడగబడి, విమోచించబడి, ప్రత్యేకపరచబడినటువంటి మనము
ఆయన యొక్క యాజకులముగా, రాజులముగా మరి మనము ఉన్నాం. కాబట్టి మనము కూడా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకించబడాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు, గమనించండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. గమనించండి ప్రియులారా, మన నీతి ద్వారా మనము రక్షణ పొందలేదు, మన స్వనీతి ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడలేదు. కానీ అక్కడ చెప్తున్నాడు, మరి అంత మాత్రమే కాకుండా మన క్రియలు, వాటి ద్వారా కూడా మనము నీతిమంతులముగా తీర్చబడలేదు. కానీ ఆయన యొక్క కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాను దేవుడు మనలను రక్షించాడు. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవము. రెండవదిగా చూసినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము, ఇక్కడ కూడా మనకు ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. నిర్గమకాండము 30వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి బలిపీఠమునకు మధ్య ఒక గంగాళమును ఉంచాలి. ఆ గంగాళమును నీళ్లతో నింపాలి. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను, అలాగే అతని కుమారులైనటువంటి మరి యాజకులు, అలాగే లేవీయులు ఆ గంగాళములో ఉంచిన నీళ్లతో తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇక్కడ గమనించండి ప్రియులరా, భయంకరమైన ఎడారిలో వారు ప్రయాణం చేస్తున్నారు. వారి కాళ్లకు దుమ్ము, ధూళి, ఇసుక అంటుకుంటుంది. చేతులకు కూడా మలినము అంటుకోవచ్చు. కాబట్టి వారు ప్రత్యక్ష గుడారంలోనికి అదే విధంగా వెళ్లకుండా వారు చేసిన ప్రయాణంలో వారు కాళ్లకు చేతులకు అంటుకున్నటువంటి మలినమును కడుక్కోవడానికి గంగాళములో పోయబడిన నీళ్లతో వారి చేతులు, కాళ్ళు శుభ్రపరచుకోవాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, రక్షించబడినటువంటి మనము ఈ లోకయాత్ర చేస్తూ ఉంటుండగా మన జీవన విధానములో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి. మనం నడిచే నడత, ఆలోచించేటటువంటి పరిస్థితులు, వీటన్నిటి ద్వారా మనము కొన్నిసార్లు మలినమవుతాం. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి నీటితో మనము పరిశుభ్రపరచబడాలి, పవిత్రపరచబడాలి. అందుకనే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుంది కదా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని. అవును, దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా చూచుకున్నప్పుడు మనలను సరిచేసుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. మరొక మాట చూద్దాం, చూడండి. నిత్యము ఉబుకుచుండు నీటి ఓట, మరొక అనుభవంలోనికి ఈ యొక్క వచనాన్ని మనము చూడవచ్చును. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. జీవజల నదులు పారునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి జీవజల నదులు మన హృదయంలో నుండి ఆయన ప్రవహింపచేసే దేవుడిగా ఉంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో ఒక సందర్భం కనబడుతుంది. ఒక నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది పరిశుద్ధ స్థలములో నుండి. అది కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి చీలమండల లోతుకు, మరికొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి మోకాళ్ళ లోతుకు, మరికొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి మొలలోతుకు, ఇంకా కొంత దూరం ప్రయాణం చేసే గొంతు వరకు వస్తుంది. ఇంకా
మరి కొంచెం దూరం వెళ్తే ఏదలేనంత లోతైనటువంటి నది ప్రవాహముగా ఆ నది కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ఆత్మీయ జీవితంలో మనం రక్షణ పొందిన తర్వాత చీలమండల లోతులోనికి వెళ్తాం. ఆ తర్వాత సమస్యలు, ఇరుకులు వాటిని దాటుకుని మోకాళ్ళ లోతులోనికి వెళతాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూసి ఆయన ప్రసన్నతను మనం కనుగొని ఆయనను బలముగా అనుసరిస్తున్నప్పుడు మొలలోతులోనికి వెళతాం మనం. ఆ తర్వాత గొంతు లోతులోనికి మనం వెళతాం. ప్రభు యొక్క కృపను బట్టి మనము ఏదలేనంత దేవుడు మన సరిహద్దులను విశాలపరిచి ఆయన మనలను నడిపిస్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవిత పరిధులు, సరిహద్దులు విస్తరింపచేసి ఇంకా నూతనమైన లోతైనటువంటి అనుభవాలు గుండా ప్రభు మనలను నడిపిస్తారు. మరొక మాట చూద్దాం చూడండి. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోనూ మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానమునకు చేరడానికి కావలసిన ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమ నిబంధనలు పౌలు హెబ్రీ సంఘస్థులతో చెప్తున్నాడు. దేనికి కల్మషం తోచకూడదంట? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ఎటువంటి హృదయం గలవారు ఉండాలి? ప్రోక్షింపబడిన హృదయం గలవారుగాను నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారుగాను ఉండాలంట. నిర్మలమైన ఉదకము అనగా నీరు, మంచి నీటితో స్నానం చేసిన శరీరములు గలవారుగా ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరేటటువంటి కృపను మనం పొందుకునే వారముగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇదే విషయాన్ని, సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక 27వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 25, 27 ఈ వచనాలు కలిసే ఉంటాయి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము తన ఎదుట నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను కళంకమేమి కూడా లేకుండా, ముడత మచ్చ డాగు అటువంటిది ఏమీ కూడా లేకుండా ఉండడానికి దేనితో పరిశుద్ధపరుస్తున్నాడైనా? వాక్యమనే ఉదకముతో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ఎదుట దానిని నిలబెట్టుకుంటున్నాడంట. గమనించండి ప్రియులారా, సంఘాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన దానిని పరిశుద్ధపరుస్తున్నాడో ఇక్కడ మనం గమనించగలం. సంఘము అనగా రక్షించబడినటువంటి నీవు నేను, మనమే ఆయన యొక్క సంఘము, సార్వత్రిక సంఘము, ఎత్తబడే సంఘము, 4 గోడలు కట్టినటువంటి మందిరము. మనం కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఒక నివాస స్థలము తప్ప దేవుని యొక్క రాకడలో అది ఎత్తబడదు. కానీ ఆ స్థలములో కూర్చుని ప్రభువుని ఆరాధన చేస్తున్నటువంటి నీవు, ఆ స్థలములో కూర్చుండి ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఆయన రాకడ కొరకై మరి ఆయత్తపడుతూ సిద్ధపడుతున్నటువంటి నీవు, ఆయన యొక్క సన్నిధిలో నీ యొక్క మాటలు ప్రభువుకి వినిపింపచేస్తున్నటువంటి నీవు ఆయన రాకడలో ఎత్తబడడానికి నీవు సిద్ధపరచుకుంటున్నావు. మరి ఆ రీతిగా నీవు ఉండడానికి ప్రభు ఏం చేస్తున్నాడంట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని ఏం చేస్తాడంటండి? పవిత్రపరిచాడు. నిన్ను నన్ను దేవుని యొక్క వాక్యముని నీటితో పవిత్రపరుస్తున్నాడు. అనుదినము, ప్రతి దినము కూడా
ఆయన మనలను పవిత్రీకరిస్తున్నాడు. మాటల్లో మనం తప్పిపోతున్నామేమో, చూపుల్లో తప్పిపోతున్నామేమో, ఆలోచనలో తప్పిపోతున్నామేమో, మన హృదయ స్పందన ద్వారా దేవునికి దూరస్థులమైపోతున్నామేమో అని చెప్పి దేవుని వాక్యం అనే నీటితో ఆయన ప్రతి సమయంలో కూడా మనలను పవిత్రపరిచి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి ఇటువంటి నీటిని గురించి మనము ఎంతవరకు జాగ్రత్త కలిగి ఉంటున్నాం ఆలోచించండి. నిత్యము ఉబుకుచుండు నీటి ఓటగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. నీరు కట్టిన తోటవలే నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీరు కట్టిన తోటకు క్షేమం ఉంటుంది. ఆ తోటలో ఉన్న చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి. దేవుని వాక్యమని నీటితో పోషింపబడుచున్న తోటవలే నీవు ఉంటున్నావా? నిత్యము ఉబుకుచుండు నీటి ఓటవలే నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు 4 సంగతులు మన ఎదుట పెట్టాడు. స్నానము చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవము, మరంత మాత్రమే కాదు, రెండవది కాళ్ళు చేతులు కడుగుకునే అనుభవము. ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా? వద్దు ప్రభు అన్నప్పుడు యేసయ్య అంటాడు, నేను నీ పాదములు కడగకపోతే నాలో నీకు పాలు లేవు అని చెప్పినప్పుడు, అయితే నా పాదములు మాత్రమే కాదు నా చేతులు కూడా కడుగు నాయన అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, స్నానము చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, అతడు కేవలము పవిత్రుడు అని ప్రభు చెప్తాడు. నిజమే ప్రియులారా, మనం నడిచే నడకలో ప్రవర్తనలో ఎన్నో మరకలు ఉండొచ్చు. మనం నడిచే నడకలో ఎన్నో మచ్చలు ఉండొచ్చు, డాగులు ఉండొచ్చు. వాటిని దేవుని వాక్యం అనేటువంటి నీటితో మనం కడుక్కోవలసిన వారముగా ఉంటున్నాం. మరి మనము సర్వసాధారణంగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, మార్కెట్కి కానీ షాపింగ్ కానీ వెళ్ళి వచ్చిన వెంటనే మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి వెళతాం. మరి ఆ రీతిగా ఈ లోకం అనేటువంటి ఈ జీవన యాత్రలో మనం ఉంటున్నప్పుడు మన కాళ్లకు అంటిన మురుకును మనం తొలగించుకోవడానికి దేవుని వాక్యం అనేటువంటి నీటిని మనం ఉపయోగించుకోవలసిన వారముగా ఉంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే మనమే జీవజల నదిగా దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి ప్రియులరా, మనము అనేకుల యొక్క దాహాన్ని తీర్చే జీవజల నదిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే నీటితో మరి స్నానం అనగా మనస్సాక్షిని శుద్ధి చేసేటటువంటి అనుభవము. మరి ఇటువంటి నీటిని మనము ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నా ఒకసారి ఆలోచన చేయండి. సర్వసాధారణంగా ఒక మాట ఈ సమయంలో నా జ్ఞాపకం వస్తుంది. లోక సువార్తలో ఉంటుంది ఒక ప్రత్యేకమైన మాట. ఏంటంటే, ధనవంతుడు నీటి బొట్టు కొరకు ఆశపడతాడు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను, నీ రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ యొక్క వేలి కొనను నీటిలో ముంచి ఒక చుక్క నీటిని నా నాలుకను చల్లార్చుటకు అతని నా దగ్గరకు పంపించు అని భయంకరంగా అరుస్తూ కేకలు పెడతాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నరకములో నీరు దొరకదండి. ఎవరైతే ఈ లోకములో దేవునిని తృణీకరిస్తారో, యేసు ప్రభువుని అంగీకరించకుండా ఆయన వాక్యమును తృణీకరిస్తారో, వారు ఆరని అగ్నిలో, తీరని వేదనలో, భయంకరమైన యాతనలో కేకలు వేస్తూ బొబ్బలు పెడుతూ ఆ నరకములో శ్రమను అనుభవిస్తారు. భయంకరమైన శ్రమ, మామూలు శ్రమ కాదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము వినాలన్నా, చదవాలన్నా, నీ యొక్క హృదయ దప్పికను తీర్చుకోవాలన్నా నీకు వాక్యము అక్కడ దొరకదు. దేవుని యొక్క వాక్యము నీకు సమృద్ధిగా దొరికినప్పుడు మాత్రమే నీ యొక్క ఆశను తీర్చుకోవాలి, నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి. నీకున్నటువంటి ప్రతి విధమైన లోటును, లోపాలను సరిచేసుకుంటూ దేవుని యొక్క వాక్య క్రమంలో ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. చూడండి, మరి మొదటి అధ్యాయము యోహాను సువార్త 14వ వచనంలో ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించననేటువంటి మాట మనకు కనబడుతుంది. వాక్యము శరీరం అనేటువంటి ఆకారమును దాల్చడం మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకై ఆయన కల్వరి శిలువలో రక్తమును చిందించి ప్రాణమును అర్పించి మన కొరకై మండుటెండలో 3 మేకుల మధ్య వేలాడి చనిపోయాడు. సజీవుడైనటువంటి గొప్ప దేవుడు ఎన్నిక లేని వానిగా, విసర్జించబడిన వానిగా, దుఃఖాక్రాంతునిగా, వ్యసనాక్రాంతునిగా మారిపోయాడు. నీళ్ళ వలె పారబోయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, దూషించబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సమాధిని జయించి సజీవుడై లేచాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకుని, మరంత మాత్రమే కాదు, ఆయనలో నీ స్వారూప్యమును చూసుకుని నీవు సరిచేసుకుని ఆయన ఎదుట నిర్దోషిగా, నిరపరాధిగా ఉండాలని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ యొక్క సమయంలో నీవు నిత్యము ఉబుకుచుండు నీటి ఓటవలే ఉందవు, నీరు కట్టిన తోటవలే ఉందవని వాగ్దానము చేశారు తండ్రి. నీవెంత గొప్ప దేవుడు ప్రభువా. మా కొరకై నీవు ఈ యొక్క వాక్యమును సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు. అటువంటి వాక్యము ద్వారా మమ్మలను కట్టుచున్నారు. మరంత మాత్రమే కాదు, మమ్మలనే నీటి ఊటగా చేస్తున్నారు. అందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన వాక్యము చూసిన మా ప్రేక్షకుల యొక్క హృదయాలలో మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించినట్లుగా నీ కార్యం చేయండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారో, వాటన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించండి. నీ కృపలో వారిని ఆదుకోనండి ప్రభువా. నీకు స్తోత్రాలు దేవా. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. సమస్యలు ఉన్న కుటుంబాలను విడిపించండి ప్రభువా. వివాహం కావలసిన బిడ్డలకు వివాహాలు జరిపించండి నాయన. దేవా, ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలతో బాధపడుచున్న నీ బిడ్డలను కనికరించి జ్ఞాపకం చేసుకుని సమృద్ధిలోనికి నడిపించి మహిమ పొందండి. దీర్ఘకాలిక రోగముల చేత బాధలు పడుతూ, వ్యాధుల చేత పీడింపబడుచున్న వారిని ముట్టి బాగు చేయమని, మహిమ పొందమని, చెప్పుకోలేని సమస్యలతో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, సమస్యల నుంచి విడిపించుమని మా ప్రభును, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.